మీ దాసుడనైన నాకు మీరే యేసుక్రీస్తు వారి పేరిట చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు మనకు అనుకూలపరిచిన ఈ సమయంలో దేవుని మాటలను ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనము ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోబోతున్నాం గనక దేవుని సన్నిధికి చేరినటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వింటే మనకు అంత మేలు. ఒక స్టూడెంటు టీచర్ పాఠం చెప్పేటప్పుడు బాగా వింటే ఎలాగైతే ప్రయోజకుడు అవుతాడో, మనం కూడా దేవుని యొక్క మాటలను వాక్యాన్ని అంతకంటే ఒక విద్యార్థి పాఠం వినేదానికంటే ఎక్కువగా ఆసక్తితో శ్రద్ధగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఆత్మీయంగా మనం ప్రయోజకులం అవుతాం, గొప్ప స్థాయిలోనికి వెళ్తాం. కాబట్టి ఎప్పుడు వాక్యం విన్నా, ఎవరు వాక్యం ప్రకటిస్తున్నా మన చెవులు, మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేవుని మీదే, మన మనస్సంతా కూడా దేవుని మాటల మీదే ఉండేలా మనము అలా చేసుకోవాలి. ప్రేమైన దేవుని వారలారా, అలా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి వెళ్తాయి, అవి ఫలిస్తాయి. ఒక విత్తనము బయట ఉన్నంత కాలం అది ఫలించదు. ఎప్పుడైతే నేలలో వేయబడుతుందో, నాటబడుతుందో అప్పుడే ఆ విత్తనం ఫలించడం ప్రారంభిస్తుంది. మనం కూడా దేవుని యొక్క వాక్యము చెవుల వరకు పోనించుకొని విని వదిలేసాము అని అంటే, లేదా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే అవి మన హృదయంలో ఫలించవు. ఎప్పుడు ఫలిస్తాయి అని అంటే, దేవుని వాక్యం ఫలించేటువంటి చోటు ఏది అని అంటే నీ యొక్క హృదయం, నీ యొక్క మనస్సే దేవుని యొక్క వాక్యం ఫలించడానికి అసలైనటువంటి స్థలం. అది మనము గమనించి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో మనం నింపుకుందాం. జాగ్రత్తగా విందాం. ఈరోజు చాలా బాగుంటుంది పాఠం కూడా. దేవుడిచ్చినది దేవునికి ఇస్తున్నావా? ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం, దేవుడిచ్చినది దేవునికి ఇస్తున్నావా? ఇంతకీ దేవుడు ఏమిచ్చాడు? ఒకసారి మనకు మనం ప్రశ్నించుకుందాం. దేవుడు ఏమిచ్చాడు అని అంటే, ఈ సృష్టినంతా ఇచ్చింది దేవుడే. దేవుడు ఇయ్యనిది మన కంటికి కనిపించేది కాదు. దేవుడు ఇయ్యనిదే మనం ఏది కూడా అనుభవించలేం. ప్రేమైన దేవుని వల్ల ఈరోజు గాలి, నీరు, ఆహారము, ఈరోజు ఈ భూమి, ఈ సృష్టి లేదా మన జీవితం అన్నీ కూడా దేవుడిచ్చినవే. ఆ దేవుడు ఇచ్చిన వాటిలో నుండి మనిషి దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాడు? ఒకసారి మనము ఆలోచన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన దానిలో నుండి దేవునికి ఇవ్వాలి అన్నటువంటి మనస్సు మొట్టమొదటగా ఎవరిలో పుట్టింది అని అంటే కయ్యను గారిలో పుట్టిందండి. బైబిల్ గ్రంథం మందు బైబిల్ని ఆధారం చేసుకుంటే కయ్యను అనేటువంటి ఒక వ్యక్తిలో దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఆ దేవుడు ఇచ్చిన దానిలో నుండి నేను దేవునికి ఇది ఇవ్వాలి అన్నటువంటి గొప్ప మనస్సు కయ్యనులో పుట్టింది. ప్రేమైన దేవుని వారలారా, చూద్దాం ఒక మాట. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. ఆదాము 2వ వచనం నుండి చదువుదామండి. 2వ వచనం నుండి, తర్వాత కనెను హేబేలు గొర్రెల కాపరి,
కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రేమైన దేవుని వారలారా, చదవబడినటువంటి భాగంలో 3వ వచనంలో మనం ఆలోచన చేస్తే, కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అంటే ప్రేమైన దేవుని వారలారా, ఆదాము గారికి మొట్టమొదటగా 2 పిల్లలు. 2లో కయ్యను ఒకడు, హేబేలు ఒకడు. కయ్యను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. పెద్దవానిలో ఒక మంచి ఆలోచన పుట్టింది. ఏం ఆలోచన పుట్టింది అని అంటే, అరే దేవుడు నేను సేద్యం చేసుకోవడానికి భూమిని ఇచ్చాడు, పొలాన్ని ఇచ్చాడు. ఆ పొలానికి పంట పండడానికి ఆకాశం నుండి వర్షాన్ని ఇచ్చాడు. పంటను సమృద్ధిగా పండించాడు. నా కడుపు నింపడానికి అవకాశమైనటువంటి దీని అంతటిని కూడా ఇచ్చాడు కదా. దేవుడు నా కడుపు నింపుతున్నాడు కదా. అయితే ఈ దేవునికి నేను ఏమి ఇవ్వగలను అనుకున్నాడు. మొట్టమొదటగా తనలో ఒక భావన, ఒక ఆలోచన మొదలైంది. నాకు దేవుడు ఇన్ని ఇచ్చాడు కదా, అయితే ఇన్నింటిలో నా దేవునికి నేనేమి ఇవ్వగలను అని ఆలోచన చేసి, నాకు ఈ పొలము పంటనిచ్చాడు కదా, ఈ పంటలో కొంత నా దేవునికి ఇవ్వాలి అనేటువంటి గొప్ప మనస్సు వచ్చింది. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచన మంచిదే, కానీ దాన్ని ఆచరణలో పెట్టేటువంటి విధానంలోనే లోపం ఉంది. కయ్యను గారు దేవునికి ఇవ్వాలి అన్నటువంటి మనస్సేమో మంచిదే, కానీ దేవునికి ఇచ్చేటువంటి ఆ విధానము సరిగా లేకపోయేసరికి దేవుడు దాన్ని ఏం చేయలేదని అంటే యాక్సెప్ట్ చేయలేదు, స్వీకరించలేదు, లక్ష్య పెట్టలేదు, ఒక మాటలో చెప్పాలంటే. కానీ తర్వాత తన తమ్ముడు హేబేలు అనేటువంటి ఆయన, దేవుడు నాకు గొర్రెల్ని ఇచ్చాడు, నాన్న పొలం పంటలో కొంత దేవునికి ఇచ్చాడు, అర్పణగా తెచ్చాడు, నేను కూడా నాకు గొర్రెల్ని ఇచ్చాడు కదా, అందులో నుండి కొన్ని దేవునికి ఇస్తాను అని అనుకున్నాడు. దేవునికి ఇచ్చేటువంటి మనస్సు కూడా హేబేలు గారిలో మంచిది. ప్రేమైన దేవుని వల్ల మంచి మనస్సుతో హేబేలు దేవునికి కొన్ని తెచ్చి ఇచ్చాడు. 2 తెచ్చారు. అయితే 2లో దేవుడు ఎవరిది అంగీకరించాడు అని అంటే చిన్నవాడిది, హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు, స్వీకరించాడు. ఎందుకంటే దేవునికి అర్పణ ఇవ్వడము అనేది, ఆ ఆలోచన అనేది మంచిది, కానీ ఎలా ఇవ్వాలో ఆ ఇచ్చే విధానంలో కయ్యను ఫెయిల్ అయ్యాడు, హేబేలు సక్సెస్ అయ్యాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇందాక దేవునికి అర్పణ ఎలా ఇవ్వాలని బైబిల్ చెబుతుంది అని అంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది ప్రియులరా. దేవునికి అర్పణ ఇచ్చేటువంటి విధానం ఎలా ఉండాలి, అసలు దేవునికి అర్పణ ఎలా ఇవ్వాలి అని బైబిల్ చెబుతుందంటే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చాలా చక్కగా దేవుడు చెప్తాడు. చూడండి, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా అంటున్నాడండి. అంటే హేబేలు యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే నీతి కలిగినవిగా ఉన్నాయి. అలాగే కయ్యను యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే చెడ్డవిగా ఉన్నాయి. కయ్యను యొక్క క్రియలు చెడ్డవి గనుకనే దేవుడు కయ్యను అర్పించినటువంటి అర్పణను ఏం చేయలే, తీసుకోలేదు, లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క క్రియలు మంచివి కాబట్టి హేబేలు అర్పించినటువంటి అర్పణను, అంటే మంచి మనస్సుతో హేబేలు ఇచ్చాడు కాబట్టి ఆ అర్పణను దేవుడు ఏం చేశాడంటే
లక్ష్య పెట్టాడు, స్వీకరించాడు. ప్రేమైన దేవుని వర్లారా, అంటే ఒక మాటలో చెప్పాలంటే మన క్రియలు బాగుండి, మన మనస్సు బాగుండి, దేవునికి ఏదైనా చేస్తే, దేవునికి ఏదైనా ఇస్తే దాన్ని దేవుడు ఏం చేశాడు? స్వీకరిస్తాడు. ప్రేమైన దేవుని వర్లారా, మన క్రియలు బాగుండక, మన మనస్సు బాగుండక, చెడ్డ హృదయముతో మనకు దేవునికి ఎంత ఇచ్చినా దేవుడు దాన్ని అంగీకరించడు. ప్రేమైన దేవుని వర్లారా, ఇప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి. మన క్రియలు కయ్యను వలె ఉన్నాయా? మన క్రియలు హేబేనొక వలె ఉన్నాయా? మన క్రియలు ఎలా ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అన్నది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ప్రేమైన దేవుని వర్లారా, ఎందుకంటే దేవుడు మనల్ని కానీ, మన అర్పణను కానీ లక్ష్యం చేయాలి అని అంటే మన క్రియలు నీతి కలిగినవిగా ఉండాలి. ప్రేమైన దేవుని వర్లారా, అది ఒక హేబేలు ద్వారా మనకు అర్థమవుతుంది, తెలుసుకోవచ్చు. ఇప్పుడు మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారితో సేవలో ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గర మంచి మంచి విలువలను వాళ్ళు నేర్చుకున్నారు. ప్రేమట దేవుని వర్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా బాగా స్టడీ చేసి, బాగా తెలుసుకొని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకునిగా అంగీకరించి, యేసు ప్రభు చేసినటువంటి క్రియలు వీళ్ళు కూడా చేయడము, అనగా నీతి క్రియలు వీళ్ళు కూడా చేయడము మొదలుపెట్టిన తర్వాత మొదటి శతాబ్ద కాలంలో వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి అని లూకా గారు అపోస్తలుల కార్యంలో రాస్తూ మాట్లాడుతున్నాడు. అని అంటే అపోస్తలుల కార్యంలో మనకు కొందరు కనబడతారు. ప్రేమైన దేవుని వర్లారా, 4వ అధ్యాయంలో చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 34, 35 వచనాలను ఒకసారి చదువుకుందాం. 32 నుంచి చదువుదామండి. 32 నుంచి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ప్రేమైన దేవుని వర్లారా, మొదటి శతాబ్ద కాలంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు అని అంటే, ఇదిగో వాళ్ళట విశ్వసించిన వారందరూ కూడా ఏక ఆత్మయు ఏక హృదయమును కలిగిన వారై ఉన్నారట. చూడండి, ఈరోజు ప్రేమైన దేవుని వర్లారా, నిజంగా క్రైస్తవుల్లో కొదువగా ఉండేది ఇదేనండి. ఏక హృదయము లేదు, ఏక ఆత్మ లేదు. వారి యొక్క క్రియలు యేసుక్రీస్తు ప్రభువులాగే అందరివి ఉండాల్సింది. యేసుక్రీస్తు ప్రభుల వారి క్రియలకు వీరి యొక్క క్రియలు భిన్నంగా ఉన్నాయి. ప్రేమైన దేవుని వర్లారా, అంటే ఏక హృదయం లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అరే, ప్రభువు ఇలాగున చెప్పాడు కదా, ఈ ప్రకారంగానే నేను బ్రతకాలి, ఈ మార్గంలో బ్రతుకుతున్న వారికి నేను కూడా ఏకం కావాలి అనేటువంటి ఆలోచన ఈరోజు మరి ఈ క్రైస్తవుల్లో లేదు. ప్రేమైన దేవుని వర్లారా, ఎవరి దారి వాళ్ళదైపోయింది, ఎవరి సుఖం వాళ్ళదైపోయింది, ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళదైపోయింది. ఎవరికొద్దు వాళ్ళే బ్రతుకుతున్నారు. కానీ ఇదిగో క్రైస్తవులం అంటే మేము ఈ ఒక మార్గములోనే ఉండాలి, క్రీస్తును అనుసరించే మేము నడవాలి, క్రీస్తు చెప్పిన బాటలోనే మేము ఉండాలి, మా మాట ఒకే రకంగా ఉండాలి, మా చూపు ఒకే రకంగా ఉండాలి, మా ప్రవర్తన ఒకేలాగా ఉండాలని ఈరోజు క్రైస్తవులు ఏమాత్రము అనుకోవడం లేదండి. విశ్వసించిన వారందరూ అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారందరూ కూడా, అంటే క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. ఒక పాత నిబంధనలో అనేక మంది భక్తులు దేవుణ్ణి పోలి ఎలాగైతే నడుచుకున్నారో, భక్తులు ఎలాగైతే దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతికారో, కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు వారు చూపిన మార్గంలోనే క్రైస్తవులందరూ కూడా జీవించారు. ప్రేమణ దేవుని వర్లారా, మనం కూడా యేసు ప్రభు ఒక మార్గం చూపించాడు కదా, ఆ మార్గంలోనే నడుస్తున్నామా?
నా దేవుడు చెప్పిన ప్రకారంగా, వాక్య ప్రకారంగా నా జీవితము ఉందా? నేను ఇతర క్రైస్తవులతో ఏక మనస్సు, ఏక హృదయం కలిగి ఉన్నానా అని ఆలోచన చేస్తే లేదు ప్రేమన దేవుని వారలారా. ఎన్నో డివైడ్లు వచ్చేసాయి, ఎన్నో మధ్యలో వర్గాలుగా విడిపోయారు ప్రేమైన దేవుని వారలారా. అసలు ఒకరంటే ఒకరికి పడనటువంటి ఘోరమైనటువంటి పరిస్థితులలోకి ఈరోజు వచ్చేసారు. రీసెంట్గా మన ప్రొద్దుటూరు పట్టణంలోనే సూపర్ బజార్ రోడ్లో ఉన్నటువంటి బేతనియా చర్చి అని ఒకటి ఉందండి. ఆ బేతనియా చర్చి ఆదివారము క్లోజ్ అయిందంట. ఎందుకు క్లోజ్ అయిందని ఆరాధిస్తే ముందున్నటువంటి వర్గం వారికి, అనగా క్రైస్తవులే, తర్వాత వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన వాళ్ళు లేదా ఆ బాధ్యతలు చేపట్టిన వారికి, ముందు పనిచేసిన వారికి, ఇరు వర్గాల వారికి ఏమొచ్చిందంటే భేదాభిప్రాయాలు వచ్చాయి. అది కాస్త పెద్ద గొడవగా మారిపోయింది. ఏకంగా ఒక ఆదివారం మందిరమనే క్లోజ్ చేసేటువంటి పరిస్థితులలోకి వచ్చేసింది ప్రేమన దేవుని వారలారా. అంటే ఆలోచన చేయండి, క్రైస్తవులు ఒకే విశ్వాసం కలిగిన వారుగా ఉండాల్సిన వారు విభిన్న భేదాభిప్రాయాలతో ఒకరంటే ఒకరికి సరిపోనటువంటి విధంగా మారిపోయారు. అరే నేను దేవుని కోసం పుట్టాను కదా, నా దేవుని కార్యాన్ని నేను నెరవేర్చుటలో అనేకులతో నేను కలిసి కొనసాగాలి కదా, అనేకులతో నేను కలిసి ఉండాలి కదా అనేటువంటి మనస్సు లేదు ప్రేమైన దేవుని వారలారా. ఈరోజు అదే మనస్సు విడిపోవాలన్నటువంటి మనస్సు, విభిన్నంగా ఉండాలన్నటువంటి మనస్సు, లేదా పాపముతో జోలి కట్టేటువంటి మనస్సు, లేదా పాప స్వేచ్ఛను కోరుకొని దేవునికి దూరంగా బ్రతకాలనుకునేటువంటి ఒక మనస్సు, అది చెడ్డ మనస్సు ప్రేమైన దేవుని వారలారా. ఆ మనస్సుతో నువ్వు దేవుని కోసం ఎన్ని చేసినా దేవుడు దాన్ని స్వీకరించడు ప్రేమణ దేవుని వారలారా, యాక్సెప్ట్ చేయడు. దేవుడు యాక్సెప్ట్ చెయ్యాలి అని అంటే ముందుగా మనం ఏం కలిగి ఉండాలంటే ఏక మనస్సు, ఏక హృదయం, ఏక ఆత్మను కలిగిన వారమై ఉండాలి. ఆ రోజు వాళ్ళకు కలిగినదంతా అంట వాళ్ళదిగా వాళ్ళు భావించలేదండి. అంటే మాకు ఇది కలిగి ఉంది, మేము ఇది కలిగి ఉన్నాము అని చెప్పుకున్నది ఏది కూడా అది నాది అని అనేటువంటి భావన ఏ ఒక్కరిలో లేదు ప్రేమైన దేవుని వారలారా. కానీ ఒక సంఘానికి వచ్చిన తర్వాత కూడా, సంఘంలో ఏదైనా దేవునికి ఇచ్చిన తర్వాత కూడా ఇది నాది అనేటువంటి ఆలోచనే ఉంది. చూడండి, ఒక ఫ్యాన్ ఇస్తే ఫ్యాన్కి ఏం చేస్తారట, 3 రెక్కలకు 3 పేర్లు రాసి పెడతారంట. ఒక కుర్చీ ఇస్తే కుర్చీకి వెనక భాగంలో పేరు రాస్తారట. లేదంటే ఏదైనా ఒక వస్తువు దేవుని కోసం తీసుకొని వచ్చి మందిరానికి తెచ్చి పెడితే ఆ వస్తువు పైన పేర్లు రాసి ఇస్తారంట. ఎందుకు? అది ఇచ్చినది నేను, అది నాదే అన్నటువంటి ఒక భావన వాళ్ళల్లో ఉంది. కాబట్టి ప్రేమన దేవుని వారలారా, ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, ఇది దేవునికి నేను ఇస్తున్నాను అని మనం ఏది ఇచ్చినా, ఎంత విలువైంది ఇచ్చినా మనం ఏం చేయాలంటే అది ఇక నాది అన్నటువంటి భావనను మనము వదిలేసుకోవాలా. అది అప్పటి నుండి దేవునికి ఇచ్చిన తర్వాత నుండి అది మనల్ది కాదు, అది దేవునిది. నువ్వు ఎంత గొప్ప వస్తువైనా దేవుని కోసం ఇవ్వు, అది దేవునిదే తప్ప మనది కానే కాదు. నువ్వు ఇచ్చినదైనా నీ స్వశక్తితో సంపాదించినదేమీ కాదు, అది దేవుడిచ్చిన దానిలో నుండి నువ్వు సంపాదించినదే తిరిగి దేవునికి ఇస్తున్నావంతే. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం గాలి ఎలాగైతే పీలుస్తుంటామో, గాలి ఎలాగైతే వదులుతుంటామో అది మనది కాదు. గాలిని గట్టిగా పట్టుకొని ఇది నాది అని మనం అనగలమా? లేదు ప్రేమన్న దేవుని వారలారా. మనం ఏ వస్తువైనా, ఏ డబ్బైనా, లేదంటే ఏదైనా విలువైంది మనం దేవునికి సమర్పిస్తే అది దేవునిదే అవుతుంది, కానీ మనది కానే కాదు. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ దేవునికి ఇవ్వాలి అని అంటే అది ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన నీ మదిలోనికి వచ్చిన వెంటనే అది దేవునికి ప్రతిష్ఠితం కిందికే వెంటనే లెక్కేసుకోవాలా, అది నాది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని వారలారా. వాళ్ళల్లో ఉన్నటువంటి భావన ఏంటంటే వాళ్ళకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారట, సమిష్టిగా ఉందట. అయితే ఇది ఏది కూడా తనకు కలిగినదిగా వాళ్ళు భావించలేదట. ఇది నాది అన్నటువంటి భావన వాళ్ళల్లో లేదు, మనలో కూడా ఆ భావన ఉండకూడదు. సంఘంలోనికి వచ్చిన తర్వాత, విశ్వాస జీవితంలోనికి వచ్చిన తర్వాత మనల్ని అందరము ఒకటే, అందరము ఒక తండ్రి పిల్లలము. మన క్రియలు కూడా ఒకేలా ఉండాలి, మన ఆలోచనలు కూడా ఒకేలా ఉండాలి. మనము ఏదైనా కానీ
మనం ఎటువంటిదైనా కానీ దేవునికి ఇచ్చిన తర్వాత అది మనది అనేటువంటి భావన, దేవునిది అనేటువంటి భావనే ఉండాలి. అది నాది అనేటువంటి భావన మనలో ఉండకూడదు ప్రేమైన దేవుని వల్ల. కిందికి చదువుదామండి. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు, అందరూ ఒకేలా ఉన్నారు కాబట్టే, అందరూ ఏకాత్మయు ఏక మనస్సు ఏక హృదయం కలిగి ఉన్నారు కాబట్టే దేవుని యొక్క కృప అంట అందరిపైన అధికముగా ఉందట. ఈరోజు దేవుని కృప నీ మీద నా మీద ఉండాలి అని అంటే మనం కూడా ఏక మనస్సు ఏక ఆత్మను కలిగిన వారముగా ఉండాలి. మనము వేరు అనేటువంటి ప్రస్తావన ఉండకూడదు. అదే అంటున్నాడు. అలా వాళ్ళందరూ కలిగి ఉన్నారు కాబట్టే, ఏకాత్మ ఏక హృదయం కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు అందరి మీద ఏముందట, దేవుని యొక్క కృప అధికముగా ఉందట. తర్వాత చదువుదామన్నా. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ప్రేమైన దేవుని వర్లారా, అడు మొదటి శతాబ్ద కాలంలో సువార్త వ్యాప్తి జరగాలని, అరే నేను మారాను, నేను బాగుపడ్డాను, రేపొద్దున నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, అదే పరలోకాన్ని ఏ దేవుడు సృజించినటువంటి పాపంలో బ్రతుకుతున్న ఈ మనుష్యులు కూడా మారాలంటే నేనేం చేయగలను అని వాళ్ళు ప్రశ్నించుకొని, ఇదిగో ఆ సువార్త వ్యాప్తి జరిగితే, సువార్త వాళ్ళల్లోకి వెళితే వాళ్ళు కూడా మారి ప్రభు వైపుకు తిరుగుతారు, పాపాన్ని విడిచిపెడతారు, ఆ పరలోక రాజ్యాన్ని వాళ్ళు కూడా సంపాదించుకుంటారు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు సువార్త వ్యాప్తి జరగాలంటే మేమేం చేయాలి అని అనుకొని వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. ప్రేమణ దేవుని వల్ల ఎంత మంచి తీర్మానం అనంటే, దేవుని సువార్త జరగడం కోసం వాళ్ళు ఏం చెయ్యాలనుకున్నారంటే, వాళ్ళు భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వల్ల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెడుతూ వచ్చారంట. అంటే భూములు కలిగి ఉన్న వాళ్ళు, డబ్బు కలిగి ఉన్న వాళ్ళు, లేదంటే వాళ్ళకు ఆస్తిపాస్తులు కలిగి ఉన్న వాళ్ళు, లేదంటే పొలాలు కలిగి ఉన్న వాళ్ళు, ఇండ్లు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేశారట, వాళ్ళ ఇండ్లు వాళ్ళ పొలాలు వాళ్ళ కలిగినదంతా కూడా అమ్మి దేవుని సువార్తకి ఇచ్చారంట. ఏం అమ్మొద్దులేండి, ఉన్నదానిలో నుండే మనం దేవునికి ఇచ్చేటువంటి మనస్సు మనకుందే చెప్పండి. 1000 రూపాయలు ఉంటే ఒక 100 రూపాయలు దేవుని కోసం మనం ఇవ్వలేకపోతూ ఉంటాం. చూడండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులలో, ఎంత చెడ్డ హృదయంలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. నిజంగా దేవుడు 10,000 ఇస్తే 1000 రూపాయలు దేవుని కోసం వేయలేవా? 1000 రూపాయలు దేవుడు ఇస్తే 100 రూపాయలు దేవుని కోసం వేయలేవా? 100 రూపాయలు దేవుడు ఇస్తే 10 రూపాయలు దేవుని కోసం వేయలేవా? 10 రూపాయలు దేవునికి ఇస్తే దేవుడు ఇస్తే 1 రూపాయి దేవుని కోసం ఇయ్యలేవా? ఇయ్యలేకపోతున్నారు. చూడండి ఈరోజు ఆ మనస్సే లేదు ప్రేమైన దేవుని వారలారా. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి దుర్నీతిలో ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు ప్రేమైన దేవుని వారలారా. దేవుడు ఎంతో ఇచ్చాడు, వారమంతా పని చేసుకోవడానికి బలం ఇచ్చాడు, వారమంతా పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇచ్చాడు, వారమంతా పని చేసుకోవడానికి జ్ఞానం ఇచ్చాడు, వారమంతా పని చేసుకోవడానికి కావాల్సిన సదుపాయాలన్నీ దేవుడు సమకూర్చి ఇస్తే, వారమంతా నువ్వు పని చేసిన దానిలో నుండి ఒక 10వ భాగం కూడా దేవుని దగ్గరికి తీసుకొని రాలేకపోతున్నావంటే, 10 భాగము కూడా నువ్వు దేవునికి ఖర్చు పెట్టలేకపోతున్నావంటే నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకో. నిజంగానండి, దేవుని కోసం మనం ఒక భాగం కదండి. ఆ రోజు అపోస్తలు నిజంగా వండర్ఫుల్ అండి. అపోస్తలు ఇండ్లైనను భూములైనను అమ్మి, ఎవరండి ఈరోజు పొలాలు అమ్ముతున్నారు? ఎవరండి స్థలాలు అమ్ముతున్నారు? దేవుని యొక్క స్వార్థ కోసం, దేవుని యొక్క మాటలు ప్రకటించడం కోసం, దేవుని యొక్క కార్యక్రమాలు చేయడం కోసం, దేవుని పని చేయడం కోసం ఎవరండి ఇల్లు అమ్ముతున్నారు? ఎవరండి పొలాలు అమ్ముతున్నారు? ఎవరండి వాళ్ళ కలిగినవి అమ్ముతున్నారు? అమ్మడం లేదు ప్రేమైన దేవుని వారలారా. ఒక ఆవిడండి ఎప్పుడో దేవుని యొక్క మీటింగ్ పెట్టడం కోసం తన యొక్క 2 కమ్మలు కొదవ పెట్టిందంట. 2 కమ్మలు దేవుని యొక్క మీటింగ్ చేయడం కోసం
కుదవబెట్టి డబ్బులు తెచ్చిచ్చింది, తర్వాత విడిపించుకుందిలేండి. కానీ ఆ కుదవబెట్టిన దాన్ని కూడా 100 మందికి 100 సార్లు చెప్పుకుంది ప్రేమైన దేవుని వాళ్ళారా. అంటే దేవునికి నేను ఇది చేశాను, దేవుని నేను ఇది చేశానని ఒకటి ఏదైనా చేస్తేనే 100 సార్లు చెప్పుకునేటువంటి మనం దేవుని కోసం ఏదైనా అమ్ముకుంటామనండి? అది కూడా తిరిగి వస్తుంది కాబట్టి కుదవబెట్టింది. ఒకవేళ తిరిగి రాదనుకుంటే, ఈరోజు తల నీళ్ళలు ఇచ్చే వాళ్ళు ఉంటారంట. తల వెంట్రుకలు ఎందుకు ఇస్తున్నావా అని అంటే మరలా వస్తాయి కాబట్టి. ఒకవేళ రాకపోతే ఇస్తారా మళ్ళా? ఇచ్చేది ఉండదు. మన భూములు కూడా అమ్మేస్తాం, ఆ డబ్బంతా ఖర్చు అయిపోతుంది, భూమి కూడా మిగలదు అని అంటే భూమి అమ్మి ఇస్తారండి? ఎవరు? ఇల్లు అమ్మేద్దాం, వచ్చిన డబ్బులతో దేవుని యొక్క స్వార్థ ప్రకటిద్దాం, లేదంటే మీటింగ్ చేద్దాం, ఇల్లు మళ్ళా రాదు, డబ్బు కూడా తిరిగి రాదు అంటే ఎవరైనా ఇస్తారండి? ఎవరు ఇయ్యరు ప్రేమైన దేవుని వాళ్ళారా. మరలా వచ్చేదైతే ఇస్తాం, మరలా రాదంటే ఇవ్వం. ఒకసారి ఆలోచన చేయండి. ఈ 1వ శతాబ్దం కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు అండి నిజంగా భూములు అమ్మేశారట, ఇండ్లు అమ్మేశారట. వాళ్ళ ఆలోచన ఒకటేదండి, మేము ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదు, ఆవిరి వంటి జీవితం. ఈరోజు కాకపోతే రేపైనా మేము చనిపోవచ్చు. అయితే చనిపోతే మాకు పరలోకం రావాలి అని అంటే ఈ భూమి మీద మేము కలిగి ఉన్నవి వదులుకోవాలనేటువంటి మనస్సు. ఈ భూమి మీద మనం కలిగి ఉన్నవి మనం ఏది కూడా లక్ష్యం చేయక అవి దేవునివే, దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఒక మనస్సు మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడున్న పరలోకం మనము వెళ్తాం ప్రియులారా. అలా కాకుండా దేవుడు నాకు ఇచ్చాడు, నేను దీన్ని అనుభవించాలి అని అనుకుంటే మాత్రం మనకు దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. ఒక ధనవంతుడు అదే అనుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చాడు, సమృద్ధిగా ఉన్నది, దీన్ని నేను అనుభవించాలి అని అనుకున్నాడు, అనుభవించాడు, సుఖముగా గడిపాడు. దినములన్నీ కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు ఇచ్చినది మనం దేవునికి తిరిగి ఇస్తున్నామా, పెడుతున్నామా, ఖర్చు చేస్తున్నామా, లేదంటే దేవుని కోసం వెచ్చిస్తున్నామా? ఒకసారి ఆలోచించి చేసుకోవాలి ప్రేమైన దేవుని వాళ్ళారా. ఇంకానండి 1వ శతాబ్ద కాలంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లోనే కొరంథీయులో రాసినటువంటి 1వ పత్రికలోనండి మరొక సంఘం మనకు కనబడుతుందండి. కొరంథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 8వ అధ్యాయం చూడండి. 2వ పత్రికనండి, క్షమించండి, 2వ పత్రిక 8వ అధ్యాయంలో, 2వ పత్రిక 8వ అధ్యాయంలో 2వ వచనం నుండి చదివితే మనకు ఒక సంఘం మనకు కనబడుతుంది. అది మాసిదోనియా సంఘం. అనగా మాసిదోనియా సంఘంలో ఉన్నవారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నిజంగా ప్రియులారా, ఈరోజు ఏమన్నా దేవుని కోసం ఏదైనా నువ్వు చెయ్యి, దేవుని కోసం ఏదన్నా ఇవ్వు అని అంటే నా కాడ ఏముందన్నా అనేవాళ్ళు ఉండారండి. నిజంగా నేను ఇవ్వాలనంటే నా దగ్గర ఉండాలి కదన్నా, నా దగ్గర ఏమీ లేదన్నా అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు గ్రహించాలండి, వీళ్ళని చూడాలా. మాసిదోనియా సంఘం వాళ్ళండి నిజంగా నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించిందంట. అనేకులకు వాళ్ళు సహాయం చేశారండి. దేవుని యొక్క స్వార్థ వ్యాప్తి కోసం ఎంతగానో శ్రమపడ్డారండి. వాళ్ళట ఏం చేశారట? వాళ్ళకు కలిగి ఉన్నది శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, వారు నిరుపేదలైన, మామూలు పేదలు కాదట, బిలో పావర్టీ లైన్ కంటే ఇంకా ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నవారు కూడా వారి దాతృత్వాన్ని వాళ్ళు కనపరిచారు చూడండి. మరి నీకు ఉన్నదానిలో నుండి దేవునికి చేయలేవా? వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా వాళ్ళు చేశారయ్యా. ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు ఇచ్చారు, దేవుని కోసం కష్టపడ్డారు. వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈరోజు నీ దగ్గర ఉన్నా నువ్వు ఇవ్వలేకపోతున్నావా? ఒకవేళ నువ్వు తేలేకపోతున్నావా? ఇవ్వలేకపోతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రేమైన దేవుని వారలారా. అంటే ఆనాడు మాసిదోనియా సంఘంలో ఉన్న వారికి నాకు ఏం తేడా ఉంది? ఎందులో నేను పొరపాటు పడుతున్నాను, లేదంటే ఎందులో నేను పడిపోతున్నాను, ఎందులో నేను సన్నగిల్లిపోతున్నాను, ఎందులో నేను తక్కువగా ఉన్నాను, వాళ్ళతో పోల్చుకోదగినటువంటి స్థానంలో కూడా
నేను లేను అన్నటువంటి ఒక ఆలోచన మనకు కలగాలి ప్రేమైన దేవుని వల్ల. నిజంగా వాళ్ళు నిరుపేదలైన వారి దాతృత్వమును వారు కనపరిచారట, బహుగా విస్తరించింది. చదువుదామండి 3వ వచనం నుండి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. నిజంగానండి, అసలు మాసిదోనియా సంఘాన్ని ఎలా పొగడాలో, ఏమని వాళ్ళ గురించి చెప్పాలో అర్థం కావడం లేదు ప్రేమైన దేవుని వల్ల. ఈ మాట చదివినప్పుడు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, హృదయం నిండా ఆనందం కూడా కలిగింది. ఎందుకనంటే వాళ్ళు ఏం చేశారయ్యానంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కోసం, దేవుని కోసం వాళ్ళు ఏం చేశారట, వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యమునకు మించి సామర్థ్యము కంటే ఎక్కువగా చేశారట దేవుని కోసం. అంటే సామర్థ్యము అని అంటే చెప్పండి, మనకున్న కాడికి, మనం చేయగలిగిన కాడికి. కానీ వాళ్ళు సామర్థ్యము కంటే ఎక్కువగా చేశారంటే, అలా జనరల్గా మనం ఒక పెళ్ళి చేయాలంటే మన స్థాయి సరిపోదు, మన సామర్థ్యం కుదరదు. మన సామర్థ్యం సరిపోనప్పుడు మనం ఏం చేస్తాం, పెళ్ళికి ఇంత డబ్బులు, 1 లక్ష రూపాయలు డబ్బులు అవసరమైంది, పెళ్ళికి 1 లక్ష రూపాయలు డబ్బులు అవసరమైతే మనకు అంత స్తోమత లేదు. మనం ఏం చేస్తాం, పెళ్ళి చేయడం కోసం అప్పైనా చేస్తాం. ఇల్లు కట్టాలనంటే ఒక 10 లక్షల డబ్బులు ఖర్చు అవుతుంది. 10 లక్షలతో ఇల్లు పూర్తి చేయాలంటే 10 లక్షలు పెట్టేంత సామర్థ్యం, స్థాయి మనకు లేదు. ఇప్పుడు లేనప్పుడు మనం ఏం చేస్తాం, అప్పు చేస్తాం. లేదా ఏదైనా సడన్గా ఒక ఆపరేషన్ చేయించాలి, ఏదైనా ఒక రోగం వచ్చింది, ఆ వైద్యము ఖర్చు కానీ లేదంటే ఆపరేషన్ చేసేటటువంటి డబ్బులు మన దగ్గర లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పు చేస్తాం. అంటే వీళ్ళు ఏం చేశారంటే దేవుని పని కోసం అప్పు చేశారు ప్రేమైన దేవుని వాళ్ళరా. అంటే నాకున్న కాడికి నేను ఇచ్చాను అని తప్పించుకోకుండా, నాకున్న కాడికి నేను పెట్టాను అని అనుకోకుండా, అది కూడా కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువగా అంటే అప్పు చేసి మరి ఏం చేశారట, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు ప్రేమైన దేవుని వాళ్ళరా. దేవుని యొక్క సువార్త వ్యాప్తి కోసం వాళ్ళు అప్పు చేశారండి, అప్పు చేశారు. అప్పుడు నాగరాజు అనేటువంటి ఒక అన్న అన్నాడట, అమృతనగర్ అన్న. ఒకప్పుడు మీటింగ్ పెట్టియాలి అని అంటే దేవుని యొక్క మీటింగు తన దగ్గర లేకపోయినా కూడా ఏం చేసేవాడంట, అప్పు చేసి మీటింగ్ పెట్టేవాడంట. అంటే అప్పు తీరుస్తానో తీర్చలేనో అనేటువంటి విషయం పక్కన పెడితే ముందు మీటింగ్ జరగాలి, కొందరైనా రక్షింపబడాలి అన్నటువంటి ఆలోచనతో అప్పు చేసి మీటింగ్ పెట్టించేవాడంట. అంటే ఆలోచన చేయండి, మనం దేవుని కోసం అప్పు చేస్తున్నామా? మన అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎంతైనా అప్పు చేస్తాం ప్రేమైన దేవుని వాళ్ళని. కానీ దేవుని కోసం అప్పు చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి. నిజంగా ప్రియులారా, ఒక మాసిదోనియా సంఘం అండి దేవుని కోసం అప్పు చేసినటువంటి సంఘముగా మనకు కనబడుతుంది ప్రేమైన దేవుని వాళ్ళారా. ఇంకేమంటున్నారంటే ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకముగా, అక్కడ చూడండి మంచి మాట ఉంటుంది, మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే ఈరోజు మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళు అప్పు చేసి దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కూడా, అయ్యా మేము ఇది చేస్తాము, లేదంటే మాకు ఈ పని అప్పగించండి అని వాళ్ళు సేవకులను బ్రతిమలాడుకున్నారంట. ఈరోజు సేవకులే ఎంతోమంది బ్రతిమలాడుతున్నారు ప్రేమైన దేవుని వల్లరా. అమ్మ దేవుని కోసం ఇది చేయండి అమ్మ, అమ్మ మీరు ఈ పని చేయండి అమ్మ, అమ్మ మీరు ఈ పని చేయండి అమ్మ, అమ్మ మీరు దేవుని కోసం ఇది చెయ్యండి అమ్మ, ఇది ఇవ్వండి అమ్మ అని సేవకులు బ్రతిమలాడుతున్నారు. కానీ అయ్యా మేము ఏదైనా చేస్తాము, మాకు అవకాశాన్ని ఇవ్వండి, మేము కూడా దేవుని పనులలో ఒక పాలిభాగస్థులముగా ఉండాలి, మేము ఇది దేవుని కోసం చెయ్యాలని అనుకుంటున్నామని సేవకులను బ్రతిమలాడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. అక్కడ అంటున్నాడు వారు మమ్మును వేడుకొనుచు, అంటే వాళ్ళే మాసిదోనియా సంఘంలో ఉన్న వాళ్ళే
పౌలు గారిని వేడుకుంటున్నారంటే ఆలోచన చేయండి. ఈరోజు ఎంతమంది విశ్వాసుల్లో సేవకులను వేడుకుంటారండి. సేవకులు విశ్వాసులను వేడుకుంటారు, అమ్మా భక్తిగా బతకండి, అమ్మా దేవుని కోసం ఇలా ఉండండి, అమ్మా దేవుని కోసం ఇది చేయండి, అమ్మా నువ్వు నీకు అప్పగించినటువంటి ఈ పని చక్కగా చెయ్యి అని సేవకుడే విశ్వాసంలో బ్రతిమలాడుకుంటున్నాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. కానీ ఆ రోజు విశ్వాసులే సేవకులను బ్రతిమలాడినారు, అయ్యా మేము దేవుని కోసం ఏదో ఒకటి చేస్తామయ్యా అని, మాకు అప్పగించండి అయ్యా ఏదో ఒక పని. అప్పగించిన పనే సరిగ్గా చేయరు కానీ ఆనాడు వాళ్ళు అప్పగించండి అయ్యా అని బ్రతిమలాడుకుంటున్నారు. ఈరోజు పోనీ లేని అప్పగించినామనుకో, అప్పగించిన పని ఏం చేశారు, సరిగా చేయడం లేదు ప్రేమైన దేవుని వల్ల, చేయడంలో కూడా విఫలమైపోతున్నారు. వీలైతే ఆ పనిని మధ్యలోనే పక్కన పెట్టేసేవారు కూడా ఉన్నారు ప్రేమైన దేవుని వల్ల. అంటే ఆ రోజు మాసిదోనియా సంఘం వారు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉండా, నాకు సేవకుడు కానీ దేవుడు కానీ అప్పగించినది నేను చేస్తున్నానా, లేదంటే ఆ పనిని పక్కన పెడుతున్నానా, లేదంటే దేవుని కోసం నేను ఇది చెయ్యలేను అని చెప్పేసి ఒక సాకు వెతుక్కొని తప్పించుకొని వెళ్తున్నానా. ఒకసారి మనము ఆలోచన చేద్దాం ప్రేమైన దేవుని వాళ్ళరా. వారైతే ఎలా ఉన్నారంటే, ఇదిగో మమ్మును వేడుకొనుచు మమ్మును బ్రతిమలాడుకొని తమంతట తామే ఇచ్చారట, తమ్మును తామే అప్పగించుకున్నారట. అంటే తమ్మును తామే అప్పగించుకున్నారు పూర్తిగా. మేము ఉన్నది దేవుని కోసమే, మా జీవితాలు దేవుని కోసమే, మా సంపాదన దేవుని కోసమే, మా బ్రతుకు దేవుని కోసమే, మా కుటుంబాలు దేవుని కోసమే. అంటే సర్వం వాళ్ళు అనుకున్నారట, మేము పుట్టింది దేవుని కోసమే. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు నిన్ను ప్రేమించి ఈ జీవితాన్ని ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి ఈ బ్రతుకునిచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమించి ఈ జన్మనిచ్చాడు కదా. మరి నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు, దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు, ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు ఇచ్చినదే నీకు కలిగింది, ఆ కలిగిన దానిలో నువ్వేమి ఇస్తున్నావు దేవునికి. మరొక అమ్మ మనకు కనబడుతుంది లూకాసు వార్తలో అనుకుంటా, బీద విధవరాలండి, బీద విధవరాలు మనకు కనబడుతుంది. లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఒక బీద విధవరాలుందట, స్వార్థ వ్యాప్తి కోసం కానుకలు సేకరిస్తూ ఉంటే ధనవంతులు అందరూ కూడా వాళ్ళ కలిగిన దానిలో నుండి కానుకేశారట. కానీ ఒక బీద విధవరాలు మాత్రం వచ్చి 2 కాసులు వేయడం యేసుక్రీస్తు ప్రభుల వారు చూశారు. ఆ 2 కాసులు వేసినటువంటి బీద విధవరాలను యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్పగా మెచ్చుకున్నాడండి. అందరికంటే ఈవిడే అధికముగా ఇచ్చింది అని. అంటే ఇచ్చినటువంటి డబ్బును ఆయన చూడలే. జనరల్గా మనం ఆలోచన చేసేది ఏంటంటే, ఎవరు డబ్బు ఎక్కువగా ఇస్తున్నారు అన్నది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. డబ్బు ఎవరు ఎక్కువగా ఇస్తున్నారన్నది కాదు ముఖ్యం, ఏ మనస్సుతో ఇస్తున్నారన్నదే ముఖ్యం. దేవుడు నీ డబ్బు చూడ్డు, నీ యొక్క పై రూపాన్ని లక్ష్యం చేయడు. దేవుడు నీ మనస్సు చూస్తాడు. నువ్వు ఎంత మనస్సుతో ఇస్తున్నావు, ఎంత మంచి మనస్సుతో ఇస్తున్నావు అన్నది. ఇప్పుడు బీద విధవరాలు ముందుగానే బీదరాలట, పైగా విధవరాలట. ఈ బీదరాలు విధవరాలు తనకున్నదంతా కూడా దేవుని కోసం ఇచ్చిందంటే ఎంత గొప్ప మనస్సు ఆలోచించండి. ఉన్నదానిలో కూడబెట్టుకుందా నా జీవనం కోసం అనుకునేటువంటి ఉంటారు, కానీ ఈ ఉన్నదంతా దేవుని కోసం ఇవ్వాలి అనేటువంటి మనస్సు మాత్రం ఎంతమందిలో ఉంటుంది చెప్పండి. ఆవిడండి తనకు నెక్స్ట్ తినడానికి కూడా ఏమీ లేకపోయినా కూడా తన భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా ముందు నా దేవునికి నేను ఇవ్వాలా, పాపులను రక్షించేటువంటి ఈ కార్యక్రమానికి నేను ఇవ్వాలా, నేను సహకరించాలా, నాకున్నదాన్నే నేను ఇవ్వాలి అని అనుకున్నది. తనకు కలిగినదంతా కూడా చేసింది. ప్రేమన దేవుని వల్ల ఎంత గొప్ప మనస్సు. బీద విధవరాలి మనస్సు మనలో కూడా
ఉండాలి ప్రేమైన దేవుని వర్లారా. కలిగినదంతా నా దేవునికే అనేటువంటిది పాట పాడుతూ ఉంటాం. నా వెండి నా కనకంబు అంగీకరించుము దేవా అని. వెండి ఇచ్చేది ఉండదు, బంగారం ఇచ్చేది ఉండదు, కనకమ్ము ఇచ్చేదేమి ఉండదు. డబ్బు ఇవ్వం, బంగారం ఇవ్వం, వెండి ఇవ్వం. కానీ ఏమంటామంటే నా వెండి నా కనకమ్ము నీకే అర్పించదా అనేటువంటి పాటలు పాడుతూ ఉంటాం. అంటే ఎంతవరకు సమంజసం? నీ వెండిని దేవుడు ఆశించలే. ఇంకా చెప్పాలంటే దేవుని మందిరాల్లోనికి ఏమేమి తేవాలనో నిర్గమాకాండంలో చెప్తాడు. ఆ లిస్టు కనుక మనం చూస్తే దేవుని అసలు మనం నమ్మం. ఈ దేవుని దగ్గరికి వెళ్ళడం కంటే సైలెంట్గా నా బ్రతికేదో నేను బ్రతకడం మేలు అని అనుకుంటామండి. నిజంగా దేవుని యొక్క మందిరంలోనికి ఏమేమి తేవాలో లిస్టు చెప్తాడు చూడండి నిర్గమాకాండము చూద్దాం ప్రియులరా. నిర్గమాకాండము 25వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూడండి. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలుతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా, ఇప్పటి నుండి రేపు ఆదివారం నుండి మందిరంలోకి ఇవన్నీ తీసుకొని రావాలి మీరు. 1 బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, చెప్పుకుంటూ పోతేనండి ఈ లిస్ట్ అంతా ఉంటుంది. నెక్స్ట్ ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు నీ బంగారం తీసుకొని రావాలా, నీ వెండి తీసుకొని రావాలా, నీ కలిగి ఉన్నటువంటి ఇష్ట వస్తువులన్నీ తీసుకొని రావాలా. అంటేనండి ఎవరైనా మందిరానికి వస్తారనండి? రారు ప్రేమైన దేవుని వర్లారా. బంగారమే దేవుడు అడిగితే ఇంకా మందిరం వైపే మనం చూడం. ఎందుకంటే మనకు బంగారం అంతా విలువైనది, కానీ దేవుని యొక్క మాట విలువైంది కాదు, దేవుని మందిరం విలువైంది కాదు, దేవుని కోసం బ్రతికేటువంటి బ్రతుకు విలువైంది కాదు. మనకు వస్తువులు విలువైనవి చూడండి. బంగారము వెండి కాదండి ప్రేమైన దేవుని వర్లారా. ఆనాడు మందిలోనికి దేవుడు అధికంగా ఇచ్చాడు కాబట్టి వాళ్ళని ఉండేది అడిగలేండి. ఈరోజు నీకు ఏం అడగట్లేదు, నీ బంగారం అడగట్లేదు, నీ వెండి అడగట్లేదు, లేదంటే నీ ఆస్తిపాస్తులు అడగట్లేదు, నీ డబ్బు అడగట్లేదు, ఏం అడగట్లేదండి. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఒక బీద విధవరాలేగైతే 2 కాసులు తన జీవనం అంతా ఆ కానుక పెట్టెలో వేసిందో, నీ జీవితాన్నే కానుక పెట్టెలో వేయాలి. దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటే నిన్నే కోరుకుంటున్నాడు, నీ మనస్సు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని కోసం ఏమి ఇవ్వకపోయినా పర్వాలే, నిన్ను నువ్వు అర్పించుకో. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు లేదా మాసిదోనియా సంఘం వాళ్ళు క్రీస్తును పోలి నడుచుకున్నారు. వాళ్ళు తమ్మును తాము అప్పగించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎలా అప్పగించుకున్నారంటే ఎఫెసీ పత్రికలో తన్ను తాను అప్పగించుకొనను అనేటువంటి మాట కనబడుతుందండి. సంఘం కోసం ప్రాణం పెట్టాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. మరి నువ్వు ఒక పాపి కోసం నిన్ను నువ్వు దేవునికి చేసుకుంటున్నావా లేదంటే అప్పగించుకుంటున్నావా? ఆ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘం కోసం, సంఘం బాగుండాలి అని ప్రాణం పెట్టాడు, అప్పగించుకున్నాడు. ఈరోజు ఒక పాపి మారడం కోసం, మారు మనసు పొందుకోవడం కోసం నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా దేవునికి? నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఇచ్చేటువంటి కానుకను ఆయన ఆశించడం లేదు, నీ బంగారాన్ని ఆశించడం లేదు, నీ ఆస్తిపాస్తులు ఆశించడం లేదు. నీ మనస్సు కావాలా, నువ్వు కావాలి దేవునికి. ఒకసారి ఆలోచించేద్దాం ప్రేమైన దేవుని వారలారా. దేవుని కోసం మనము నమ్మకంగా బ్రతికి మన జీవితాన్ని ఆయనకిచ్చి మనల్నే అర్పణగా ఆయనకు ఇచ్చేవారముగా ఉండాలి. అదే అంటాడు కదా రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలు గారి ద్వారా మాట్లాడుతున్న మాట చూడండి, ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి
మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు అంటున్నారండి, బతిమాలుకుంటున్నాడట. అమ్మ, మిమ్మును మీరేం చేయండి, మీకు దేవుడిచ్చినటువంటి దేహాన్ని దేవునికి సజీవ యాగముగా అర్పించుకోనండి. నిన్ను నువ్వు అర్పణగా ఇవ్వు. ఒకనాడు కయ్యని తెచ్చిన అర్పణలాగా కాదు, హేబేలు తెచ్చిన అర్పణలాగా కాదు, లేదంటే దావీదు గారు మందిరం కోసం నా కష్టస్థితిలోనే నేను నా దేవుని కోసం ఇన్ని వేల మనుగుల బంగారాన్ని వెండిని తూచ శక్యము కానంత సిద్ధం చేశాను, అంత నిన్ను తీసుకొని రామనడం లేదు. లేదంటే నీ ఆస్తిని, ఇండ్లను, భూమిని అమ్మి ఒకనాడు అపోస్తలుల వల్లే, ఒకనాడు మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె దేవుని పాదాల దగ్గర పెట్టు అనడం లేదు. లేదంటే నీ డబ్బు, నీ బంగారం, నీ వెండి, నీ కలిగి ఉన్నదంతా నా మందిరంలోనికి తీసుకొని రా అని అనడం లేదు. ఏది ఆశించడం లేదు ప్రేమైన దేవుని వర్లారా. లేదంటే నీకున్నదంతా అమ్మి నాకు ఇవ్వు అనడం లేదు. ఆయన నీ మనస్సు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని కోసం బ్రతికేటువంటి పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నాడు, నిన్ను కోరుకుంటున్నాడు. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అందుకే లోకంలోని అన్నీ ఇస్తున్నావు కానీ నువ్వు దేవుని యొద్దకు రావడం లేదండి. ఒకమ్మ ఏం చేసిందట, ఇంట్లో ఉన్నటువంటి మందిరం నిర్మిస్తున్నామనంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కలిగినటువంటి వస్తువులను పంపించిందంట. ఆవిడ మాత్రం ఎక్కడికి రాలే, మందిరానికి రాలే. మందిరానికి అవసరమైన వస్తువులు కావాలంటే మందిరానికి వస్తువులు పంపించావు, కానీ నువ్వు వచ్చావా? దేవుడు నువ్వు పంపించేటువంటి వస్తువులు కోరుకోవడం లేదు. మొదటగా నువ్వు దేవుని యొద్దకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఇచ్చేది దేవునికి వద్దు, నువ్వే దేవునికి కావాలా. అది మనం గ్రహించి నా దేవుని కోసం నేనే అర్పణగా మారుతాను, నా దేవుని కోసం నేనే ఒక బలిగా మారిపోతాను, నా దేవుని కోసం నేనే ఒక కానుకగా మారిపోతాను. నాకున్నదంతా ఇప్పుడు నాది అని నేను అనుకోను, నా దేవునిదే అని నేను అనుకుంటాను. నా దేవునికి నేను ఇవ్వలేను అనేటువంటిది ఏదీ లేకుండా నా జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటాను అనేటువంటి ఒక మంచి తీర్మానాన్ని మనం తీసుకొని దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. మిగిలిన సమయాన్ని దైవ సేవకులు అనిల్ అన్న గారికి అప్పగిస్తున్నాను.